ఢిల్లీ హర్యానా మధ్య వాటర్ వార్ మొదలైంది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్, లజ్పత్ నగర్, పంచశీల్ పార్క్, హౌజ్ ఖాస్, చిత్తరంజన్ పార్క్ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. హర్యానా యమునా నది నుంచి నీటి విడుదల ఆగిపోవడంతో దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, నైరుతి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు తప్పట్లేదు. ప్రజలు నీటి కష్టాలను తీర్చేందుకు ఇప్పటికే ఢిల్లీ జల్ బోర్డ్ ట్యాంకర్ల ద్వారా ప్రజలకు వాటర్ సప్లై చేస్తోంది. రోజు రోజుకు నీటి ఎద్దడి పెరుగుతూ ఉండడంతో ఢిల్లీ సర్కార్ రంగంలోకి దిగింది. ప్రజలకు నీటిని సప్లై చేయడంతో పాటు నీటిని వృధా చేస్తే జరిమానా తప్పదంటూ ప్రకటించింది. ఢిల్లీ జల్ బోర్డు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూనే నీటి వృధాన్ని అరికట్టేందుకు 200 బృందాలను రంగంలోకి దింపింది. ఇల్లు, వాహనాలు కడగడం, ఓవర్ఫ్లో తగ్గించాలంటూ ప్రకటించింది. ఢిల్లీ ప్రజల నీటి కష్టాలకు హర్యానా కారణమంటూ ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతిశి ఆరోపిస్తున్నారు. మే నెల మొదలైనప్పటి నుంచి హర్యానా యమునా నది నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి విడుదల ఆపేయడమే ఈ పరిస్థితికి కారణమని ఆమె చెబుతున్నారు. ఇక వజీరాబాద్ జలాశయంలో 674 మీటర్ల సగటు నీటి మట్టం ఉండేలా యమునా నుంచి నీటి సరఫరా జరగాలి. అయితే ఈసారి మే నెల ప్రారంభం నుంచే హర్యానా నీటి విడుదల నిలిపేయడంతో డ్యాంలో నీటి మట్టం తగ్గిపోయింది. ప్రస్తుతం డ్యాం నీటి మట్టం 669 మీటర్స్కు చేరిన హర్యానా యమునా నది నుంచి ఢిల్లీకి నీటిని విడుదల చేయట్లేదు. దీంతో వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లా ప్లాంట్ల నుంచి నీటి సప్లై నిలిచిపోయింది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం హర్యానా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టుగా ప్రకటించింది. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. హర్యానా సానుకూలంగా స్పందించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఢిల్లీ సర్కార్ తెలిపింది. ఢిల్లీలో సొంతంగా బోర్ వేసుకుని నీటిని తోడుకునేందుకు ఢిల్లీలో అనుమతి లేకపోవడంతో కేవలం గంగా, యమునా నదుల నుంచి వచ్చే నీటిని మీద మాత్రమే ఆధారపడాల్సి వస్తోంది. అయితే యమునా నది నుంచి నెల రోజులుగా హర్యానా నీటి విడుదల నిలిపేయడం, గంగా నది నుంచి అందే నీరు అవసరాలకు సరిపోకపోవడంతో ప్రస్తుతమైన పరిస్థితికి కారణమవుతోంది. నీటి సమస్యపై ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నీటి ఎద్దడితో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి నెల రోజుల పాటు ఢిల్లీకి అదనపు నీటిని అందించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది ఢిల్లీ సర్కార్. ఎండల తీవ్రతతో ఢిల్లీకి నీటి అవసరం పెరిగిందని, దేశ రాజధాని నీటి అవసరాలు తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముందుకు రావాలని, అలా కాకుండా ఢిల్లీ బీజేపీ మిత్రులు ఆప్కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీ ప్రజలకు నీటి కష్టాల నుంచి ఉపశమనం కలిగించాలని చేతులు జోడించి అడుగుతున్నారని కేజ్రీవాల్ అభ్యర్థించారు. హర్యానా, యూపీ ప్రభుత్వాలతో మాట్లాడి బీజేపీ నెల రోజుల పాటు ఢిల్లీకి నీళ్లు అందించేలా చూస్తే ప్రజలు అభినందిస్తారని ఆయన అన్నారు. మరోవైపు ఢిల్లీ నీటి సమస్యపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేస్తోంది. షాహిదీ పార్క్ నుంచి ఢిల్లీ సెక్రటేరియట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించింది. కేజ్రీవాల్ నిర్లక్ష్యం వల్లే ఢిల్లీలో నీటి ఎద్దడి ఏర్పడిందని, ఆమ్ ఆద్మీ ట్యాంకర్ మాఫియాను ప్రోత్సహిస్తోందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ ఆరోపించారు. ఎల్లుండి తాను తీహార్ జైలుకు వెళ్తున్నానని, ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో తెలియదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన 21 రోజుల మధ్యంతర బెయిల్ రేపటితో ముగుస్తుందని, దేశాన్ని నియంతృత్వం నుంచి దేశాన్ని బయటకు తెచ్చేందుకు జైలుకు వెళ్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. తనను మాట్లాడకుండా భయపెట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. నేను ఢిల్లీలో లేకపోయినా ఢిల్లీ ప్రజలు పనులు ఆగవని, పథకాలన్నీ యథావిధిగా కొనసాగుతాయని కేజ్రీవాల్ చెప్పారు. परसों वापस मैं तिहाड़ जेल चला जाऊंगा। मुझे नहीं पता ये लोग इस बार कब तक मुझे जेल में रखेंगे, पर मेरे हौसले बुलंद हैं। देश को तानाशाही से बचाने के लिए जेल जा रहा हूं, इसका मुझे फक्र है। इन्होंने मुझे कई तरह से तोड़ने की कोशिश की, झुकाने की कोशिश की, मुझे चुप करने की कोशिश की, लेकिन ये सफल नहीं हुए। जब मैं अभी जेल में था तो इन्होंने कई तरह से मुझे प्रताड़ित किया। इन्होंने मेरी दवाइयाँ रोक दी। मैं 20 साल से सीरियस डायबिटीज़ यानी शुगर का मरीज हूँ। पिछले 10 साल से मुझे रोज़ इंसुलिन के इंजेक्शन लगते हैं। रोज़ मेरे पेट में 4 बार इंजेक्शन लगते हैं। जेल में इन्होंने कई दिन मेरे इंसुलिन के इंजेक्शन बंद कर दिए।
मेरी शुगर 300 सवा 300 तक पहुंच गई। इतने दिन तक शुगर इतनी हाई रहे तो किडनी और लिवर खराब हो जाते हैं। पता नहीं ये लोग क्या चाहते थे, इन्होंने ऐसा क्यों किया। जेल में मैं 50 दिन था। इन 50 दिनों में मेरा 6 किलो वजन कम हो गया। सरेंडर करने के लिए लगभग दोपहर 3 बजे अपने घर से निकलूंगा। हो सकता है ये इस बार मुझे और ज्यादा प्रताड़ित करें, लेकिन मैं झुकूंगा नहीं। आप अपना ख्याल रखना। मुझे जेल में आपकी बहुत चिंता रहती है। आप खुश रहेंगे तो आपका केजरीवाल